ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోన్మృత్యు నమామ్యహం. ఈరోజు మన వీడియోలో జరణి నరసింహస్వామి ఆలయం గురించి చూద్దాము. జరణి నరసింహస్వామి వారి ఆలయం బీదర్లో ఉంది. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఉంది. హైదరాబాద్ నుంచి మనకు బీదర్ వరకు ట్రైన్ బస్ సౌకర్యాలు ఉన్నాయి. బీదర్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ జరణి నరసింహస్వామి వారి ఆలయం 400 సంవత్సరాల క్రితం భక్తులు నిర్మించారు. ఈ ఆలయం భూమికి 150 అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడ గోముఖం నుంచి వస్తున్న నీళ్లు స్వామివారి పాదాల దగ్గర నుంచి వస్తాయి. దర్శనం చేసుకోవడం కోసం ముందు మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ కౌంటర్లో దర్శనం టికెట్ తీసుకోవాలి. ఒక్కరికి 10 రూపీస్, స్పెషల్ దర్శనం 100 రూపీస్. ఈ ఆలయంలో నరసింహస్వామి వారు ఒక కొండ గృహలో నీటిలో దర్శనమిస్తారు. గృహ ఎంట్రన్స్లో మనకి నరసింహస్వామి వారి ఆలయం ఒకటి ఉంటుంది. మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్లోనే మనం 600 అడుగులు ట్రావెల్ చేయాలి. దేశంలో మరెక్కడా లేని విధంగా నరసింహస్వామి వారు ఈ ఆలయంలో నీటిలో దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకోవాలి అంటే సుమారు 600 అడుగుల దూరం నీటిలో నడవాలి. ఆలయ చరిత్ర. జలాసురుడు అనే రాక్షసుడు నరసింహస్వామి వారి కోసం ఈ ప్రదేశంలో ఘోర తపస్సు చేశారు. జలాసురుడి తపస్సుకు ప్రసన్నుడు అయిన నరసింహస్వామి వారు ఏం వరం కావాలో కోరుకోమనగా జలాసురుడు స్వామివారిని ఇక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు.
అప్పుడు స్వామివారు ఇక్కడే జలంలో కొలువై ఉంటాను అని జలాసురుడికి వరం ఇచ్చారు. మనం ఈ జలంలోనే నడవాలి. స్వామివారిని దర్శించుకోవడం కోసం మనం ఈ జలంలోనే నడవాలి. శనివారం, ఆదివారం మరియు సోమవారం ఆలయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మిగతా రోజులు ఆలయం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 2 నుంచి 5 వరకు ఓపెన్ ఉంటుంది. గృహలో మనకి ఇబ్బంది లేకుండా లైట్స్, ఆక్సిజన్ అన్నీ ఏర్పాటు చేశారు. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది శివ మందిరం. బయటకు రాగానే మనకి వినాయకుడి గుడి ఉంటుంది. మీరు కూడా జరణి నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.